బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. అసెంబ్లీ సెగ్మెంట్లలో టికెట్లు రాక అసంతృప్తితో ఉన్న ఆ సేవకులు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉండే జిల్లా, మండల స్థాయి రెండే కేడర్ నాయకులు సైతం కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. ఇటీవల మహబూబ్ నగర్, ఆర్మూర్, నిజామాబాద్, షాద్ నగర్, జగిత్యాల, కరీంనగర్, మంథని లాంటి పలు జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా భూపాలపల్లికి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు, పరువులు నేతలు కాంగ్రెస్ లో చేరారు. తన నివాసంలో ఇవాళ రేవంత్ రెడ్డి వారికి కడువ కప్పి పార్టీలకు ఆహ్వానించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ సెగ్మెంట్లలో టికెట్లు రాక అసంతృప్తిలో ఉన్న ఆ సేవకులు కాంగ్రెస్ లో చేరుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉండే జిల్లా, మండల స్థాయి రెండో కేడర్ నాయకులు సైతం కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. ఇటీవల మహబూబ్ నగర్, ఆర్మూర్, నిజామాబాద్, షాద్ నగర్, జగిత్యాల, కరీంనగర్, మంథని లాంటి పలు జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా భూపాలపల్లి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు, పరువులు నేతలు కాంగ్రెస్ లో చేరారు. తన నివాసంలో ఇవాళ రేవంత్ రెడ్డి వారికి కడువ కప్పి పార్టీలకు ఆహ్వానించారు.